వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన యువ క్రికెటర్ త్రిపురాన విజయ్ ఐపీఎల్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ 2026లో భాగంగా రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఈ 24 ఏళ్ల స్పిన్ ఆల్రౌండర్ అరంగేట్రం చేశాడు. టెక్కలికి చెందిన విజయ్ను ఐపీఎల్ 2025 వేలంలో ఢిల్లీ 30 లక్షలకు దక్కించుకోగా ఏడాది పాటు బెంచ్కే పరిమితమయ్యాడు. తాజాగా అతడికి తుది జట్టులో అవకాశం లభించింది. తన తొలి ఐపీఎల్ మ్యాచ్లో మాత్రం 2 ఓవర్లలో 29 పరుగులు ఇచ్చి వికెట్లేమీ తీయలేకపోయాడు విజయ్. ఐపీఎల్ 2026లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్లో ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన కుర్రాడు అరంగేట్రం చేశాడు. టెక్కలికి చెందిన స్పిన్ ఆల్రౌండర్ త్రిపురాన విజయ్ ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఐపీఎల్లో డెబ్యూ చేశాడు. గత సీజన్ నుంచి జట్టులో కొనసాగుతున్నప్పటికీ బెంచ్ పైనే కూర్చున్న అతడు తాజాగా రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్లో తన కల నెరవేర్చుకున్నాడు. దీంతో ఒక్కసారిగా క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిపోయాడు. ఐపీఎల్ 2025 సీజన్కు ముందు జరిగిన వేళల్లో ఢిల్లీ క్యాపిటల్స్ త్రిపురాన విజయ్ను 30 లక్షలకు జట్టులోకి తీసుకుంది. దీంతో ఐపీఎల్కు ఎంపికైన శ్రీకాకుళం జిల్లాకు చెందిన తొలి క్రికెటర్గా 24 ఏళ్ల విజయ్ నిలిచాడు. తాజాగా డెబ్యూ చేసి జిల్లాకే గర్వకారణంగా నిలిచాడు. స్పిన్ బౌలింగ్తో పాటు బ్యాటింగ్ ఫీల్డింగ్లోనూ రాణిస్తూ విజయ్ 3D ప్లేయర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. గతంలో సయ్యద్ ముస్తాక్ అలీ సీనియర్స్ T20, విను మన్కడ్ వన్డే ట్రోఫీ, కల్నల్ సీకే నాయుడు టెస్ట్ క్రికెట్, ఆంధ్ర ప్రీమియర్ లీగ్, దులీప్ ట్రోఫీ, రంజీలోనూ సత్తా చాటాడు. విజయ్ తల్లిదండ్రులు త్రిపురాన వెంకటకృష్ణరాజు, లావణ్య. వెంకటకృష్ణరాజు సమాచార శాఖలో ఉద్యోగం చేస్తున్నారు. తల్లి లావణ్య గృహిణి. విజయ్ శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో డిగ్రీ అభ్యసిస్తున్నాడు. విజయ్ ఇప్పటివరకు 16 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడాడు. ఇందులో ఏకంగా 52 వికెట్లు తీశాడు. అంతేకాక లిస్ట్ ఏ క్రికెట్లో 5 వికెట్లు, T20లో 14 వికెట్లు పడగొట్టాడు. తొలి ఐపీఎల్ మ్యాచ్లో విజయ్ ఆశించిన మేర రాణించలేకపోయాడు. ఈ మ్యాచ్లో 2 ఓవర్లు వేసిన అతను 29 పరుగులు సమర్పించుకున్నాడు. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఢిల్లీ తరపున అరంగేట్రం చేసిన త్రిపురాన విజయ్పై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రశంసల వర్షం కురిపించారు. శ్రీకాకుళం నేల ఎప్పుడూ ప్రతిభకు పట్టుదలకు నిలయమే అని పేర్కొన్నారు. మన జిల్లా యువకుడు ప్రతిష్టాత్మక వేదికపై నిలవడం తెలుగు ప్రజలందరికీ గర్వకారణమని వ్యాఖ్యానించారు. ఇక అడ్డంకులను ఛేదించి మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని స్పష్టం చేశారు. అంకిత భావం, క్రమశిక్షణ ఉంటే ఏదైనా సాధ్యమే అని తెలిపారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. దీంతో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. ఇక నిన్న తన అరంగేట్ర మ్యాచ్ ఆడిన త్రిపురాన విజయ్ 2 ఓవర్లు వేసి ఏకంగా 29 పరుగులు సమర్పించుకున్నాడు. అయినప్పటికీ రాజస్థాన్ పైన 5 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం గెలిచింది.